అడుగుతున్నటువంటి డిమాండ్లు ఏవి కూడా గొంతెమ్మ కోరికలు కాదు. మామూలుగా నెలకు ఒక కుటుంబం బతకాలంటే కావాల్సినటువంటి వేతనం ఇవ్వమంటా ఉన్నాం, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వమంటా ఉన్నాం. ఇది కూడా ఇవ్వలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఉండాల్సినటువంటి అవసరం లేదని కూడా ఈరోజు సిఐటిగా భావిస్తూ ఉన్నాం. గల్లీలో ఒక అంగన్వాడీ ఆయమ్మ ఉంటది, కాచుకొని ఇక మీ యొక్క మొండి వైఖరి ఏందో లేకపోతే మా యొక్క హక్కుల సాధన ఏందో రెండు ఏదో ఒకటి తెలుసుకుందాం. మీ యొక్క మొండి వైఖరి నశించేంత వరకు మేము ఈ యొక్క పోరాటాన్ని ఆపేది లేదు. ఎన్ని రోజులైనా సరే మేము ఈ యొక్క బడిని తెరిచేది లేదు, తాళాలు తీసేది లేదు. వచ్చినాయి తెలుగుదేశం ప్రభుత్వానికి మేము బుద్ధి చెప్పి గద్దె దించడం, అదే పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా వస్తుంది. తొందరలోనే ఈ ప్రభుత్వాన్ని కూడా గద్దె దించి ఇంట్లో కూర్చుండబెట్టే పరిస్థితి వస్తుంది. ఎంతసేపు వాళ్ళు కుర్చీలు కాపాడుకోవడమే కానీ సమస్యలు పట్టించుకునే దాఖలాలు ఎక్కడ కూడా కనపడడం లేదు. మేము పోరాడటానికి ఉన్నాం, మేము పోరాడినా కానీ వినటం లేదు. మేము ఇక్కడ నుండి ఢిల్లీ దాకానైనా పోరాడగలుగుతాం. మా జీతాలు 10,000 పైన జీతం పెంచాలని, మా టీచర్లకు మా ఆయలకు 5,000 పైన పెంచాలని. అదిగదిగో యూత్ కాంగ్రెస్ రథము కదిలినాదో అన్నలార రండి, యువకులంతా ముందుకొచ్చే పాదయాత్ర చేయ తమ్ములార రండి. అదిగదిగో యూత్ కాంగ్రెస్ రథము కదిలినాదో అన్నలార రండి, యువకులంతా ముందుకొచ్చే పాదయాత్ర చేయ తమ్ములార రండి. రాజీవ్ గాంధీ నుండి రాహుల్ గాంధీ వరకు పేద ప్రజల పక్షమై నిలిచినాది కాంగ్రెస్. సమాచార చట్టంతో ప్రతి చేతికి శక్తినిచ్చి ప్రతి వ్యక్తిని ప్రగతి వైపు నడిపినాదిరా, ప్రతి వ్యక్తిని ప్రగతి వైపు నడిపినాదిరా. లోక్పాల్ చట్టంతో అవినీతిని నిర్మూలించ సామాన్యుల జీవితాల్లో వెలుగు నింపెరా, సామాన్యుల జీవితాల్లో వెలుగు నింపెరా. అండదండగున్నది మన జెండా కాంగ్రెసు, కాంగ్రెసు వెంట నడిచి కదం తొక్కి నిలవాలి. అదిగదిగో అరరరే అదిగదిగో బలబలే అదిగదిగో యూత్ కాంగ్రెస్ రథము గదిలినాదో అన్నలార రండి, యువకులంతా ముందుకొచ్చే పాదయాత్ర చేయ తమ్ములార రండి. మహిళలకు భద్రతగా శ్రీనిధి ఏర్పాటు చేసి మహిళలకు భరోసాగా నిలిచినాదిరా, మహిళలకు భరోసాగా నిలిచినాదిరా. అందరికీ ఆరోగ్యం త్యాగం చేసినటువంటి తెలంగాణ మనకు ఇవాళ ఆమోద ముద్ర పడ్డది. మనకు పార్లమెంటులో ఆమోద ముద్ర పడ్డది కాబట్టి తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇచ్చినటువంటి పూర్తి బాధ్యత వహించినటువంటి ఆ సోమయ్య గారికి ఈ సందర్భంగా ప్రతి తెలంగాణ పౌరులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయాలని ఈ సందర్భంగా నేను కోరుచున్నాను. ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పేద ప్రజలకు అండగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నమే ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమం. రెండవదిగా ఈరోజు 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష. గత 60 సంవత్సరాల నుండి తెలంగాణ ప్రజలు వివిధ సందర్భాల్లో వివిధ పరిస్థితుల లోపల తెలంగాణ కోసం ప్రయత్నం చేస్తూ పోరాడుతూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో సుదీర్ఘమైనటువంటి పోరాటం అనంతరం ఈరోజు తెలంగాణ ఏర్పాటు జరగడం, అదే తెలంగాణ ఏర్పాటు జరిగినటువంటి రోజున నా సొంత మండలమైన సుల్తానాబాద్ మండలంలో నేను పాదయాత్ర చేపట్టడం నిజంగా నేను మర్చిపోలేనటువంటి రోజుగా నేను భావిస్తా ఉన్నాను. సోనియా తల్లికి పాదాభివందనం చేస్తా ఉన్నాం యువజన కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈరోజు తెలుగుదేశం పార్టీ అడుగడుగున ఆ రోజు బీజేపీ కూడా తెలంగాణ ఇస్తామంటే చంద్రబాబు నాయుడు నేనే అడ్డుకున్నానని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. అలాగే తెలంగాణ నేనే అడ్డుకున్నానని చెప్పినాడు. మళ్ళా ఇప్పుడు మొన్న మళ్ళీ ఢిల్లీలు తిరుగుతూ నాయకులందరికీ, జాతీయ నాయకులందరినీ కలుస్తూ తెలంగాణను ఆపేటువంటి ప్రయత్నం ఎంతవరకు చేశాడో మీ అందరూ చూశారు. పార్టీలను తరిమి కొట్టడమే కాకుండా సమైక్యవాదులకు సంబంధించినటువంటి ఏ పార్టీని కూడా తెలంగాణ ప్రాంతంలో లేకుండా ఈరోజు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ రుణం మనందరం కూడా తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి కాంగ్రెస్ విశేషమైనటువంటి శ్రమ పడుతుందని, అందులో యువజన కాంగ్రెస్ భాగస్వామ్యం తప్పకుండా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఈరోజు ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు గారు ఎంతో విద్యావంతుడిగా, ఎంతో ఉత్తముడిగా ఈరోజు నేను ఇక్కడ నిలబడడానికి, ఈరోజు యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా గెలవడానికి కారణం భానుప్రసాద్ రావు గారు అని చెప్తా ఉన్నాం. 60 సంవత్సరాల కాలం లోపల మరి ఎంతో మంది త్యాగదంలో
తెలంగాణలో ప్రాణాన్ని అర్పించి మరి ఇప్పటికీ మరి నిజంగా కూడా వేల సంఖ్యలో వారి ప్రాణత్యాగం చేయడం జరిగింది. వారి ప్రాణ త్యాగానికి నిజంగా కూడా ఈరోజు ఒక పులి స్టాప్ ఏర్పడ్డది. అదే మన సోనియా గాంధీ భిక్ష. ఈనాడు సోనియా గాంధీ భిక్ష ద్వారా ఇవాళ తెలంగాణ సాధించుకున్నాం. ఏ నాయకుడు చేయలేనటువంటి కార్యక్రమం ఇది. ఏ ఒక్క నాయకుడు కూడా ముందుకు రానటువంటి కార్యక్రమం ఇది. జనులందరికీ పల్లె పల్లెన కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను గురించి రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి వాళ్ళు ఇచ్చే పథకాల గురించి ప్రతి ఒక్క పౌరునికి తెలవాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేయడం జరుగుతూ ఉంది. రాహుల్ గాంధీ ఏదైతే ఉన్నాడో యువ నాయకుడు, ఇంకా రానున్న రోజుల్లో మన బీద బిక్కు వీళ్ళందరినీ కూడా ఇంకా ఏ విధంగా వృద్ధి చేయాలనే ఒక ఉద్దేశంతో ఒక సమాజ శ్రేయస్సు కొరకు వాళ్ళ కుటుంబమే మొత్తం దాదాపు మన శ్రేయస్సును కోరే వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఉన్నారు. వాళ్ళ బాటల్లోనే మనం అందరం కూడా నడవాలని తెలంగాణ పోరాటము ఈరోజు దిగ్విజయంగా తెలంగాణ సాధించడంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకుల కృషి వల్ల ఈరోజు తెలంగాణ సాధించుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మెప్పించి ఈరోజు తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇప్పించడంలో తెలంగాణ నాయకులు ముఖ్య పాత్ర పోషించి ఈరోజు తెలంగాణ రావడంలో ప్రతిపక్షమైన చంద్రబాబు నాయుడు గారిని మెప్పించి ఇవ్వడం వల్లనే ఈరోజు తెలంగాణ రావడం జరిగింది. కేసీఆర్ గారు యుద్ధం చేస్తే మా లెటర్ ద్వారానే దాన్ని సాధించుకునే శక్తిని కూడా మేము కల్పించడం జరిగింది. కనుక ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలంటే, బాగుపరచాలంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీ వల్లే అవుతుంది. ఎందుకంటే నాయకులు ప్రతి ఒక్కరు కూడా ప్రజల కొరకు, శ్రమజీవుల కొరకు, కార్మికుల కొరకు, రైతుల కొరకు కష్టపడే పార్టీ ఏదయ్యా అంటే తెలుగుదేశం పార్టీ. తెలంగాణను పునర్నిర్మాణం చేసి మంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి తెలుగుదేశం పార్టీ కృషి చేసింది. కనుక జై తెలుగుదేశం. తెలంగాణ ప్రజల 60 సంవత్సరాల ఆకాంక్ష ఈరోజు ఫలించింది. దానికి కేసీఆర్ గారి శ్రమ, పట్టుదల, అతని యొక్క అవసర ప్రాణత్యాగానికైనా సిద్ధమైన కేసీఆర్ గారి వారి పట్టుదలతోటే ఈరోజు తెలంగాణ సాధ్యమైంది. తెలంగాణ కోసం గత 14 సంవత్సరాలుగా ఆర్నిశలు పోరాడుతున్న కేసీఆర్ గారి పట్టుదల, అలాగే తెలంగాణ కోసం అమరులైన విద్యార్థుల కోసం విద్యార్థుల బలిదానం, అలాగే ఉద్యోగులు, విద్యార్థులు, యువతి యువకులు అన్ని సంపన్న వర్ణాలు కూడా తెలంగాణ కోసం ఎంతో శ్రమ కొర్చి ఈరోజు అందరి శ్రమ ఫలితమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్రం సాధించుకోవడంలో 14 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం ముందున్నది. మూజువాని ఓటుతో గెలవడం ఆ యొక్క ఘనత కేసీఆర్ గారిది అని ఘంటాపదంగా మేము చెబుతున్నాం. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ ప్రజల విద్యార్థుల ఆత్మ బలిదానాలు కేసీఆర్ యొక్క త్యాగ నిరతే అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. రాబోయేటువంటి పరిస్థితుల లోపల పరిపూర్ణమైనటువంటి, సంపూర్ణమైనటువంటి
తెలంగాణ ప్రజల యొక్క కోరిక మేరకు జరగాల్సినటువంటి పరిస్థితిని కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మేము ముందుకు తీసుకుపోతామని సందర్భంగా తెలియజేసుకుంటూ నేత కేసీఆర్ యొక్క ప్రాణ త్యాగం వల్లనే ఈ తెలంగాణ త్యాగం సిద్ధపడిన వల్లనే ఈ తెలంగాణ వచ్చిందని చెప్పి ఇలా అజాత శత్రువులు తెలుగుదేశం వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. ఇలా మోత్కుపల్లి నరసింహులు గారు ఎన్నడూ కూడా తెలంగాణ కేసీఆర్ గురించి ఒక్క మాట మంచి మాట్లాడిన వాడు ఇలా ఖచ్చితంగా తెలంగాణ గురించి ఆయనే పారకూడదు అన్నాడు. కానీ సీమాంధ్ర ఎంపీలు గులాం నబీ ఆజాద్ ఎవడు, సోనియా గాంధీ ఎవరు, కేసీఆర్ ఎవడు అంటే అసలు వీడెవడు? ఇలా ఎంపీలు వాడేవాడు వీడేవాడని మాట్లాడుతున్నారు. ఇలా ఇండియాలో పుట్టి ఇండియా ఫండమెంటల్ కింద పార్లమెంట్ సభ్యులు గెలిచి వాళ్ళు రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి వాళ్ళు వాడేవాడు వీడేవాడని మాట్లాడుతున్నాడు. రేపు ఈ రకంగా రేపు మాట్లాడితే సరే మీరు న్యాయ పోరాటం చేస్తారా, అన్యాయ పోరాటం చేస్తారా? ఇప్పటిదాకా చేసింది అన్యాయ పోరాటం, రేపు న్యాయ పోరాటం చేస్తామంటారు. అది ప్రజలు చూస్తారు, అది భగవంతుడు అడుగుతారు. కానీ తెలంగాణ ఏదైతే సాకారం అయిందో తెలంగాణ విద్యార్థి అమరవీరులకే చెందే విధంగా మేమందరం కూడా ముక్త కంఠంతో ఇచ్చిన కాంగ్రెస్ ఏదైతే ఉన్నదో సోనియా గాంధీ గారికి ఈ కళ సాకారం అయ్యే విధంగా ఏదైతే మాట ఇచ్చి మేము చేస్తామని చెప్పినరో కేసీఆర్ గారికి ఇచ్చిన మాట ప్రకారంగా ఆమె తీర్చుకున్నది రుణం అన్నది మేము సంతోషాన్ని వెలిగిస్తున్నాం. సుల్తానాబాద్లో రిలే నిరాహార దీక్షలు 1515 రోజులకి తెలంగాణ సాకారమైనందులకు ప్రజలకందరికీ కూడా హ్యాండ్స్ అప్ తెలియపరుస్తూ ఉద్యమవందనం. తెలంగాణ సాకారమైన శుభ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ ముక్తకంఠంగా జై తెలంగాణ ఉద్యమాలు చేస్తూ మరి ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు సంతోషపడుతున్న శుభ సందర్భం ఇది. ఎందుచేతనంటే ఎంతో విద్యార్థుల తెలంగాణ వీరుల ప్రాణ త్యాగాలకు అవి గుర్తుంచుకొని ఈరోజు మనకు తెలంగాణ రావడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థి జేసీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ముఖ్యంగా పోరాడంటే విద్యార్థి జేసీ టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఈరోజు మేము తెలంగాణ తెచ్చినాం, ఈరోజు మేము తెలంగాణ నుంచి పోరాడని చెప్పి అంటారు. గత 2009 నుండి టీఆర్ఎస్ పార్టీ కానీ విద్యార్థి చేసి కానీ ఎంతో పోరాడినాం. మేము విద్యార్థి అంటే మేము పోరాడినాం. కానీ ఈరోజు ఏంటంటే మనమే తెలంగాణ ఇచ్చాం. ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ వ్యక్తులు కానీ టీడీపీ వ్యక్తులు కానీ మాతో కలిసి రండి. చేయించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ రోజున ఈ తెలంగాణను సపరేట్ చేయడంతో కీలక పాత్ర వహించినట్టు సోనియా గాంధీ మాట ఇచ్చిన మాట ప్రకారంగా సోనియా గాంధీ నిలబెట్టుకున్న సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 60 సంవత్సరాల పోరాటం ఈ రోజున తెరబడింది. ఈ రోజున దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ రోజున ఎవరు త్యాగం చేయండి, ఎవరు కూడా బలిదానం చేసినటువంటి త్యాగం ఫలించింది కాదు. రేపు రాజ్యసభలో కూడా బిల్లు పాస్ కావాలి తప్పకుండా తెలియజేస్తూ వారు చేసినటువంటి త్యాగం నిజంగా కూడా మరవలేనిది. యావత్ తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ వెన్నంటి ఉంటారని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన మనవి చేస్తున్నాను. 60 సంవత్సరాల్లో ఎవరు అయినటువంటి త్యాగాన్ని ఇవాళ సోనియా గాంధీ గారు మనకు త్యాగంగా ఈనాడు తెలంగాణ తెచ్చిపెట్టింది.
మరి 60 ఏళ్ల పోరాటం ఫలితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తెలంగాణ విద్యార్థి అమరవీరులు ఏదైతే 1000 మంది విద్యార్థులు అమరులు కావడం జరిగిందో ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర విజయం అనేది విద్యార్థి అమరవీరులే చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అమరవీరుల త్యాగ ఫలితం ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడదో ఆ అమరవీరుల త్యాగాలకు ఆశయ సాధనకై అందరూ కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన శ్రీమతి సోనియా గాంధీ గారికి, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికి, మరి అదేవిధంగా రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం గారికి, మరి కృషి చేసిన విద్యార్థి నాయకులకు, ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు, కుల సంఘాలకు వారందరికీ కూడా ధన్యవాదాలు. పార్టీకి ఎన్ని ఇబ్బందులు కలిగించినా మరి వెరవకుండా, భయపడకుండా, తొనకకుండా ఈనాడు ఆమె ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కొరకు భారత పార్లమెంటు లోపల ఈ యొక్క తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని బిల్లు ఆమోదింపజేసినటువంటి శ్రీమతి సోనియమ్మ గారికి సుల్తానాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఎల్లవేళలా రుణపడి ఉంటాము. కృతజ్ఞత, అభినందనలు, పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం. తెలంగాణ 10 జిల్లాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇవాళ సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ కొరకు అనేక మంది యువకులు, విద్యార్థులు ప్రాణత్యాగాలు చేసినటువంటి అమరవీరుల కుటుంబాలకు కూడా మేము మరొకసారి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం. వందనాలు చెప్పుకుంటూ తెలంగాణ ఇచ్చినందుకు 100% తెలంగాణ ఆమెకు మేము రుణపడి ఉంటాం. మేము రానున్న కాలంలో కూడా సోనియా గాంధీ గారికి 100% సపోర్ట్ చేస్తామని చెప్పి హామీ ఇస్తూ వందలాది మంది తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలితం ఈ తెలంగాణ రాష్ట్రం. ఈ అమరవీరుల త్యాగాలను గుర్తించి శ్రీమతి సోనియా గాంధీ గారు వారు తెలంగాణ ప్రజలలో కళ్ళలలో సంతోషం చూడాలని కృత నిశ్చయంతో సిడబ్ల్యూసీలో మరియు కరీంనగర్ జరిగిన మీటింగ్లో తెలంగాణ ఇస్తామని ప్రకటన చేసి దానికి కట్టుబడి ఉండి అదే దిశగా అడుగులు వేస్తూ ఈరోజు తెలంగాణ సాధించి పెట్టిన శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. సుల్తానాబాద్ మండలంలో జేఏసీ పేర ఈట్ల ముకుందరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము జేఏసీ పేర ఏర్పడ్డ కమిటీలో మేము మా వంతు పాత్రను కూడా పోషించి ఆ రోజులలో జరిగిన ఉద్యమాలలో మేము చురుగ్గా పాల్గొన్నాం. మా నాయకులైనటువంటి ఈట్ల ముకుందరెడ్డి గారు దీనికి మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహించి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ఈ ప్రాంతంలో జరిగిన ఉద్యమాలలో వారు కూడా పాల్గొని ఎంతో ముందుకు తీసుకుపోయారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ పండుగ రోజు ఇది అందరి తెలంగాణ ప్రజలకు ఒక పెద్ద పండుగ. మరి మన పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టినందుకు సోనియా గాంధీ గారికి, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి, అదేవిధంగా కేసీఆర్ నిహార దీక్షకు ఫలితంగా ఈరోజు మనకు తెలంగాణ ప్రకటించినందుకు మా కొల్లూరు గ్రామంలో ప్రజలంతా అన్ని పార్టీలు కలిసి ఇలా మంచి సంబరాలు చేసుకున్నాం. మరి తెలంగాణ బిల్లు పెట్టినందుకు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ గారికి, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి తెలంగాణ ప్రజల పక్షాన ధన్యవాదాలు. 1000 మంది అమరవీరుల కుటుంబాలకు ఈ విజయం అంకితం ఇస్తున్నాం. నెరవేర్చి మరి ఇచ్చిన మాట
ప్రకారము కట్టుబడి ఉండి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి సోనియా గాంధీ గారికి మరియు కేంద్ర నాయకులందరికీ మరి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాం. మరియు ఈ యొక్క రాష్ట్ర ఏర్పాటుకు సహకరించినటువంటి ప్రతి వ్యక్తికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 60 ఏళ్ల చరిత్ర తెలంగాణది. తెలంగాణకు అతి తొందరగా ముందుపడి ప్రాణాలకు త్యాగం చేసి సోనియా గాంధీ ముందు పడ్డందుకు సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, మన్మోహన్ సింగ్ కు, దిగ్విజయ్ సింగ్ కు ఎల్లకాలం రుణపడి ఉంటామని తరపున సోనియా గాంధీ గారు ఇచ్చిన ఈ కృతజ్ఞతలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎవరికి భయపడకుండా తెలంగాణ ప్రకటించిన సందర్భంగా దాన్ని అమలు చేయడానికి కృషి చేసినటువంటి సోనియా గాంధీకి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము.